మనతో ప్రస్తుతం తెలంగాణ ఉద్యమకారుడు దర్శక నిర్మాత రఫీ గారు ఉన్నారు. డీలిమిటేషన్ ఇప్పుడు దేశవ్యాప్తంగా ఇదే చర్చ నడుస్తుంది. సారవంతమైన చర్చలు నడుస్తూ ఉన్నాయి. అఖిలపక్ష మీటింగ్లు పెట్టుకుంటున్నారు. ఈ రోజు కూడా మీరు హరిత హోటల్లో, బేగంపేటకు సంబంధించి హరిత హోటల్లో కూడా అఖిలపక్ష మీటింగ్ పెట్టుకోండి. డీలిమిటేషన్ పరంగా నియోజకవర్గాల స్థాయి పెరుగుతూ ఉంది. మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అఖిలపక్ష మీటింగ్లు పెట్టి? నేను అనేది ఏంటంటే, ప్రభుత్వాలు ప్రజలకు ఉపయోగపడే బిల్లులు కనుక తెస్తే ప్రజలకు ఫస్ట్ డీలిమిటేషన్ అంటే ఏందో తెలియపరచాలి. దాని ఆవశ్యకత ఏంది, అది ఎందుకు అవసరం ఏందనేది మన ఊర్లలో ఉండేటోళ్ళకు కూడా, పౌరులకు కూడా ఇది ఏందని తెలియాలి కదా. తెలుసా అసలు డీలిమిటేషన్ అనేది? ప్రజలకు తెలియదు, ప్రజాప్రతినిధులకు కూడా తెలియదు, చక్కగా తెలియదు. అయితే ఇప్పుడు నేనేమన్నా, ఇప్పుడు నా వ్యూ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 300 మంది ఎంపీలు ఉన్నారనుకో. ఇప్పుడు అనుకో 300 మంది ఎంపీలకు వాళ్ళకు ఇచ్చే ఫండ్ ఏదైతే ఉన్నదో, హంగులు, ఆర్భాటాలు, గన్మెన్లు, వాళ్ళకు ఉన్న బండ్లు, రినోవేషన్ పైసలు, ఇవన్నీ కూడా మన దేశానికి పెద్ద భారం ఉన్నది బడ్జెట్. ఇప్పుడు ఉన్న 300 మందికే ఇంత భారం ఉన్నప్పుడు మీరు 600 మంది పెంచేసిందనుకో, ఆ భారం ఇంకా పెరగదా? అయితే నేనేమంటానా అంటే, ఫస్ట్ ఒక్కొక్క ప్రజాప్రతినిధి వాళ్ళ పని ఏందండి, వాటి రిప్రజెంట్ చేయడమే. దానికి ఇన్ని సౌకర్యాలు, ప్రయాణాలు, వాళ్ళకు హౌస్లు, వాళ్ళకు క్వార్టర్స్, ఇన్నిన్ని ఇస్తుర్రు. ఇచ్చి మళ్ళీ వాళ్ళ అన్ఎంప్లాయ్మెంట్కి ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవడానికే ఈ బిల్లు. ఇప్పుడు 300 నుంచి 600 అవుతుంది. ప్రజలకు ఉపయోగపడే బిల్లు కాదా? నేను అనేది అంటే, ప్రజలకు ఉపయోగపడేది అయితే ఫస్ట్ ప్రజలకు సంజాయించుండ్రి. డీలిమిటేషన్ అంటే ఏందని చెప్పండి. ఇప్పుడు దాంట్లో లాభ నష్టాలు మేము ఒక కామన్ మ్యాన్గా ఆలోచిస్తే పాపులేషన్ని బట్టి సీట్లు అని చెప్తుండ్రు. అయితే నేనేమంటున్నా, జనాలందరూ ఊర్లలోకి వెళ్ళి సిటీలో అక్యుములేట్ అయి ఉన్నారు. అక్యుములేట్ అయిన కాడ పాపులేషన్ని బట్టి ఒక సీట్ అనుకో, ఊర్లల్లో దూరం 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 ఉంటారు. అప్పుడు జాగ్రఫికల్గా అదొక పెద్ద నియోజకవర్గం అవుతుంది పాపులేషన్ని బట్టి. ఇక్కడ ఒకటి చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రోడ్ వేయాలనుకోండి, ఈ చిన్నదానికి చిన్నగా ఉంటుంది బడ్జెట్, దానికి ఆ పాపులేషన్ ప్రకారంగా ఆడ వేయాలంటే పెద్దగా ఉంటుంది. అయితే ఇక్కడ ఎవరు డిక్టేట్ చేస్తారు? అర్బన్ సీట్లు అన్నీ గ్రామీణ రూరల్ దానికి డిక్టేట్ చేసే స్థాయికి వస్తాయి. అది రాంగ్ కదా. బట్టి పాపులేషన్నే కోలమానం తీసుకుంటే, ఇప్పుడు మన సౌత్ ఇండియాలో కుటుంబ నియంత్రణ ఇవన్నీ జరిగినాయి, మనం అక్షరాస్యత కూడా పెరిగింది. అదే యూపీలో ఆడ ఈడ ఇప్పటికీ నిరక్షరాస్యులే ఉన్నారు, కుటుంబాలు పెరిగిపోయినాయి, జనాభా పెరిగిపోయింది. పాటించలేదు చక్కగా. ఇప్పుడు పాటించిన మనకు ఇది శాపం కావద్దు కదా. మనం పాటించడం దేశ అభివృద్ధి కోసం. మరి వాళ్ళు పాటించకుండా అట్టనే ఉండిపోయినరు. ఇప్పుడు వాళ్ళకి లాభం అవుతుంది. ఇప్పుడు ఏదన్నా ఒక అంశం ఉందనుకో, దాన్ని ఎక్కువ సీట్లు ఉండి ఎక్కువ ఆమోదం ఇస్తే నష్టం జరుగుతుంది. కాబట్టి సేమ్ ఎట్లా అంటే, ఇప్పుడు నేను ట్యాక్స్ కడుతున్నా, నేను చదువుకున్నా, చాలా కష్టపడ్డా, ఓకే, నా పైసలు సోమరిపోతులకు వెళ్ళిపోతుంది. మీరు ఫ్రీగా ఇస్తున్నారు, అన్ని ఉచితాలు ఇస్తున్నారు. ఎట్లా జరుగుతుంది? మీ పబ్బం కోసం, మీ రాజకీయ దానికోసము మేము కట్టేటి అన్నీ మీరు మొత్తం డివైడ్ చేసేస్తున్నారు. అవునా? సేమ్ వేళ ఇప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువ జనాభా ఉంది, నిరక్షరాస్యత ఎక్కువ ఉంది. కాబట్టి అక్కడ ఫ్యామిలీ ప్లానింగ్లు అవి ఇవి చక్కగా జరగలే. ఇప్పుడు అక్కడ సీట్లు ఎక్కువ వచ్చేసేస్తాయి, ఇక్కడ చాలా తక్కువ అయిపోతాయి. ఇప్పుడు ఎక్కువ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ డిక్టేట్ చేస్తారు. ఇప్పుడు గతంలో ఆంధ్ర తెలంగాణ సేమ్ ఉన్నప్పుడు, సీమాంధ్ర ఎక్కువ సీట్లు కాబట్టి, తెలంగాణకు తక్కువ కాబట్టి, ఏది ఉన్నా కూడా ముఖ్యమంత్రి కావాలన్నా ఎక్కువ సీట్లు వాళ్ళే ఉండే. ఏదన్నా ఇంకో బిల్లు చిన్నది ఏదన్నా డెవలప్మెంట్ కావాలన్నా వాళ్ళే చేసుకున్నారు. ఎక్కువ సీట్లు ఉన్నప్పుడు ఎక్కువ ఓట్లు వాళ్ళకే వస్తాయి. వచ్చి తెలంగాణ వేరే ఓట్ల ఇప్పుడు మన వనరులు మనకున్నాయి, ఇదేం దానికి ఉన్నాయి. ఒకవేళ ఆ స్ఫూర్తి తీసుకొని సౌత్ ఇండియానే వేరు కావాలని రేపు ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ మనది, రేపటి దినం అసలు మా దేశమే వేరు, దీంట్లో కలిపి మాకు అంత అన్యాయం జరుగుతుంది అన్నారు అనుకో, మళ్ళా ఈ అఖండ భారత్ పోయి ముక్కల భారత్ అయిపోతుంది ఒకవేళ ఇట్లాంటి చర్యలు తీసుకుంటే. అంటే ఇప్పుడు మీరు జనాభా ప్రాతిపదికన చేయొద్దు అని చెప్తా ఉన్నారు, మరి ఎట్లా చేయాలి, ఏ లెక్కన చేయాలి? నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఒక కాడ జనాభా ఫుల్ ఉన్నది, ఓకే, యూపీలో జనాభా ఎక్కువ ఉన్నది కాబట్టి అలా ఎక్కువ సీట్లు వచ్చేసినాయి. ఇప్పుడు అక్కడ వాళ్ళు ఏం నిర్ణయిస్తే తక్కువ జనాభా ఉన్న వాళ్ళకి అది వర్తిస్తుంది. అప్పుడు వాళ్ళకు ఏది లాభమో అది చేసుకుంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎక్కువ సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ మాబ్ లించింగ్ నడుస్తుంది. అక్కడ ఒక బిల్లు తెచ్చిందనుకో, ఈ నేరాలు కూడా పర్వాలేదని చెప్పి వాళ్ళ కోసం వాళ్ళు ఏదో చేసేసుకున్నారనుకో, అప్పుడు మొత్తం దేశమే నాశనం అవుతుంది కదా. కాబట్టి ఇది బుద్ధిజీవులతో చర్చ జరగాలి, ప్రజల వరకు ఇది వెళ్ళాలి.
నేననేది చేయండి, కానీ తొందర ఏంది? హఠాత్తుగా డీలిమిటేషన్ అని తెచ్చేసి ఫటాఫట్ చేయడం అనే దాంట్లో అనుమానం ఉన్నది. నేననేది ఏంటంటే దీని మీద బుద్ధిజీవులతోని ఇంటలెక్చువల్స్తోని చర్చ చేయండి, దీన్ని విస్తృతంగా ఒపీనియన్స్ తీసుకోండి. ఇప్పుడు ఇవాళ డీలిమిటేషన్ గురించి ప్రస్తావన తెచ్చిండ్రు, ఓ 2 ఏళ్ళు దాని మీద గడపండి, గడిపినాక తేన్రి. అయితే నేనేమంటున్నా అంటే ఎట్లయితే మన అన్ఎంప్లాయ్మెంట్ దేశంలో ఉన్నదో ఇప్పుడు మీ ఎంప్లాయ్మెంట్ మీరు చూసుకుంటుండ్రు రాజకీయ శ్రేణులు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఇప్పుడు గుడ్డిగా కూడా ఇప్పుడు బీజేపీ ఈ ప్రతిపాదన ఇస్తుంది, దాంట్లో ఉన్నోళ్ళు అందరూ ఓకే అంటారు, అపోజిట్ పార్టీలు ఉన్నోళ్ళు అందరూ నో అంటున్నారు. ఇప్పుడు అనుకోకుండా ఈ ముఖ్యమంత్రులే వీళ్ళే బీజేపీలో ఉండుంటే వాళ్ళు కూడా ఎస్ అనేటోళ్ళు, ఇప్పుడు వీళ్ళు కూడా నో అనేటోళ్ళు. ఇట్లున్నది, వాళ్ళని ఎట్లా నమ్ముతాం మనం? వాళ్ళు దీర్ఘంగా ఒక పటిష్టంగా ఆలోచన చేసి వాళ్ళు నిజంగా బుద్ధిజీవులు అయ్యి ప్రజల కోసం ప్రజలతోని చర్చ చేసి ఏదైనా బిల్లు తేవాలి. కానీ గుడ్డిగా మీరే కొంతమంది ఎంపీలాడ కూర్చొని మీ సౌలతులు మీరు చేసేసుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ గతంలో కూడా ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరికైనా కూడా వాళ్ళకి ఇల్లులు ఫ్రీ, పెన్షన్లు ఇస్తారు, ఎన్నిసార్లు గెలిస్తే అన్ని పెన్షన్లు, మీకు రవాణా సౌకర్యం ఫ్రీ, ప్రజలకు చేయవలసిన సంక్షేమాలు ఫస్ట్ మీరు చూసుకుంటుర్రు. ఈ డీలిమిటేషన్లో కూడా ఎక్కువ సీట్లు పెంచి మీ కార్యకర్తలను మీ మోతాదు పెంచుకుంటుర్రు. నేననేది ప్రజలకు అది ఎట్లా భారం అంటే ఫస్ట్ మీరు ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఇచ్చే వెసలుబాట్లు ఏవైతే ఉన్నాయో బడ్జెట్లు అవి తగ్గించేసేయండి, ఆ తర్వాత ఇవ్వండి. తొలగిస్తే ఇంకా మంచిది. మీరు ప్రజలకు చేసే పనిలో ఉండాలి, కానీ మీకు మీరు చేసుకునేలాగా ఉన్నది డీలిమిటేషన్. అది అంటే ఇప్పుడు ఎంటైర్ ఎపిసోడ్లో ఈ అంశం ఎప్పుడైతే తెరపైకి వచ్చిందో డీలిమిటేషను, ఇప్పుడు పార్లమెంట్లో కూడా రసాభాసగా సాగుతున్నాయి చర్చలు. ఇక్కడ ఉన్న కేంద్ర మంత్రులు అయితే ఏమంటున్నారు అంటే అసలు కొంచెం కూడా నష్టం జరగదు దక్షిణాది రాష్ట్రాలకు అని చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు ఏమైనా చెప్తారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన ప్రతి బిల్లు కూడా వాళ్ళ పార్టీ స్వలాభం కోసం, వాళ్ళ రాజ్యాధికారం కోసం వాళ్ళు ఏదన్నా టాక్టిక్స్ పరంగానే బిల్లులు తెస్తుంది, కానీ ప్రజలకు ఉపయోగపడి ప్రజలు మమేకమైపోయి ప్రజలను ఇన్వాల్వ్ చేసిన బిల్లులు ఏమొస్తున్నాయి? ఇది అట్లాంటిదే అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఎంటైర్ ఎపిసోడ్లో డీలిమిటేషన్ అనేది ఇప్పుడు అన్ని రాష్ట్రాలకు సమానంగా ఉండాలని మీరు చెప్తా ఉన్నారా? సీట్లు కాదు, నేనేమంటున్నా పాపులేషన్ ప్రతిపాదికన మీరు చేస్తుండ్రు, మేమేమో ప్రభుత్వం చెప్పిన దానికి అభివృద్ధి కోసం మేము కుటుంబ నియంత్రణలు చేసి పాపులేషన్ పెంచుకోలే. అది మా పొరపాట. మేము దేశ అభివృద్ధి కోసం పాటించింది పొరపాటుగా మిగులుతుంది. ఇప్పుడు నేనేమంటాను అంటే ఫ్యూచర్లో ఏదైనా బిల్లులు పాస్ కావాలన్నా ఏమున్నా పాపులేషన్ ఎక్కువ ఉన్న దాంట్లో ఒక సీట్ అనుకోండి, ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉన్న రాష్ట్రాలల్లో 1:2 లాగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ పాపులేషన్ మేమే తగ్గించుకున్నాం దేశం కోసం. వాళ్ళు అక్షరాస్యత లేక తెలియక విచ్చలవిడిగా పిల్లలను కన్నారు. ఇప్పుడు వాళ్ళకి లాభం ఎట్లయితుంది? మేము పాటించి ఇన్నేళ్ల నుంచి మేము పాపులేషన్ తగ్గించి మేము నష్టం ఎట్లా పోతాం? కాబట్టి వాళ్ళకు ఒక ఎంపీకి ఒక ఓటు, ఒక సీట్ లాగా ఉంటే ఇక్కడ 0.2 రావాలి, రావాలి. ఈ నియంత్రణ, కుటుంబ నియంత్రణ పాటించినందుకు. ఎందుకంటే మీరు పాపులేషన్ మీదనే అంటున్నారు కాబట్టి మేము పాపులేషన్ మీద ధ్యాస ఇయ్యాలి. మీరు అజ్ఞానంతో పాపులేషన్ పెంచే పనిలోనే ఉన్నారు. ఇన్నేళ్ళకి వచ్చి ఒకటేసారి ఇది తేవడం వల్ల మేము బుద్ధిగా జాగ్రత్తగా చదువుకొని అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది, అభివృద్ధి దేశ భవిష్యత్తు అనుకుంటా మేము కుటుంబ నియంత్రణలు చేసుకుంటా మేము పాపులేషన్ తగ్గించలేదు. ఒకటేసారి మీరు పాపులేషన్ పెరిగిన వాళ్ళకు మీరు లాభం చేయబోతున్నారు. అది ఓకే. ఈ చివరి ప్రశ్న రఫీ గారు, ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లో మొత్తం ఈ డీలిమిటేషను, కులాలు, మతాలు, తర్వాత ఎంతమంది జనాభా ఉన్నారు, ఏ కులాల భూములు ఎవరి చేతులు అనేది బాగా వచ్చింది, మీరు చూసే ఉంటారు. ఈ భూములన్నీ చాలా మటుకు అసలు జనాభాలో 10% లేని వాళ్ళతోటి ఉన్నాయంట. మరి అవి సమానంగా పంచొద్దా? అది మళ్ళీ వేరే బిల్. అది ఇప్పుడు డీలిమిటేషన్లో ఇప్పుడు మీరు ఎట్లయితే అన్నారో ఈ టాపిక్ సేమ్ డీలిమిటేషన్లో కూడా వట్టి పాపులేషన్ మాత్రమే తీసుకోవద్దు కోలమానం. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్సీలు కట్టే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి, ట్యాక్సీలు ఎగ్గొట్టే రాష్ట్రాలు కొన్ని ఉంటాయి, కొన్ని కష్టపడి ట్యాక్సీలు కడితే ఫ్రీగా తీసుకునే సోమరిపోతులకు కూడా పోతుంది. ఇవన్నీ మైండ్లో పెట్టుకొని మీరు బిల్లు తేవాలి. కానీ ఉట్టిగానే పాపులేషన్ మీద గుడ్డిగా అనగానే పాపులేషన్ ఎక్కడెక్కువ ఉంది? బీజేపీ పాలిత రాష్ట్రాలలో ఎక్కువ ఉందేమో, అందుకే మీరు దాని మీద ఎక్కువ పడుతుండ్రేమో. సౌత్లో బీజేపీ తక్కువ ఉన్నది, ఇక్కడ పాపులేషన్ తక్కువ ఉంది. అయితే మీకు ఎవడన్నా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఎవడో ఈ ఐడియా ఇచ్చుండొచ్చు, దీని ద్వారా పార్టీకి లబ్ధి అని మీరు అనుకుంటున్నారేమో. ఇవన్నీ అనుమానాలు వస్తున్నాయి. నేను అంటున్నా ఈ టాపిక్ని ప్రతి గ్రామంలో
సర్పంచ్ కాడ నుంచి గ్రామ సభలు అన్ని సభలు పెట్టి అందరు ఆమోదంతో ఇది ఏమంటారని ఓటింగ్ పెట్టుండ్రి. ఆ తర్వాత డిసైడ్ చేసి ఫస్ట్ మీ ప్రజాప్రతినిధులకు ఎంపీలకే దీని సంగతి ఏందో తెలియదు. వాళ్ళు గుడ్డిగా పోయి దున్నపోతులు లెక్క ధనాధన పెద్ద లీడర్ ఏది చెప్తే అది ఓకే చేసే బాపతోళ్ళు. ఇప్పుడు బీజేపీ లోపల ఉన్న వాళ్ళు కూడా సౌత్ ఇండియాకి సంబంధించిన వాళ్ళు మరి ఇది రాంగ్ అని చెప్పాలి కదా. అంటే మీ సెక్యూరిటీ కోసం మీ నేత ఏది చెప్తే అది మీరు వింటున్నారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరూ వ్యతిరేకిస్తున్నారు. అనుకోకుండా వీళ్ళు బీజేపీలో జంప్ చేసి ఉండున్నారు అనుకో, వాళ్ళు కూడా వినేటోళ్ళను. వీళ్ళని ఎట్లా నమ్ముతాం మేము? అది నా పాయింట్. థ్యాంక్ యూ. ఈ డీలిమిటేషన్కి సంబంధించి కుటుంబ నియంత్రణ దక్షిణాది రాష్ట్రాలు బాగా పాటించినాయి. కొంచెం ఎడ్యుకేటెడ్, ఇక్కడ ఎక్కువ శాతం చదువుకుంటారు. ఉత్తర భారతదేశంలో కొంచెం ఎడ్యుకేషన్ లేక నిరక్షరాస్యత ఉండడం వల్ల ఎక్కువ మంది జనాభాను పెంచుకున్నారు. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, డీలిమిటేషన్ వల్ల అక్కడ జనాభా పెరిగింది, ఇక్కడ తగ్గింది. ఇప్పుడు వాళ్ళు ఉత్తర భారతదేశంలో వాళ్ళు చట్టాలు చేసుకుంటారు వాళ్ళకి నచ్చినట్లు, కానీ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతాయి. ఇక్కడ మనకు నష్టం జరగవచ్చు. కాబట్టి రఫీ గారు చెప్తున్నది ఏంటంటే దేశవ్యాప్తంగా చర్చ జరగాలి, టైం ఇవ్వాలి. అసలు బీజేపీ వాళ్ళకు కూడా తెలియదు డీలిమిటేషన్ అంటే ఏందనేది. రఫీ గారు ఒక క్వశ్చన్ లేవనెత్తుతా ఉన్నాడు. చర్చ అయితే బాగా జరగాలి. చర్చలు జరిగిన తర్వాత ఈ డీలిమిటేషన్ చేయాలి తప్ప ఏదో ఇది 10 రోజులల్లో 20 రోజులల్లో ఏదో బిల్లు ప్రవేశపెట్టి మాకు ఓటింగ్ ఉంది కదా, మెజార్టీ ఉంది కదా అని చేస్తే మాత్రం దక్షిణాది రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోతాయని రఫీ గారు చెప్తున్నారు. చూడాలి మరి. అఖిలపక్ష మీటింగ్లు అయితే కొనసాగుతున్నాయి. దక్షిణాది రాష్ట్రాలు చాలా మటుకు పెట్టుకుంటున్నాయి. తెలంగాణలో కూడా చాలా అఖిలపక్ష మీటింగ్లు, చర్చలు నడుస్తున్నాయి, సారవంతమైన చర్చలు. మరి కేంద్రం ఏమైనా పరిగణలోకి తీసుకుంటారనేది చూడాలి ఏం జరుగుతుందో. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.